తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మతిపోయిందా? మతిస్థిమితం తప్పిందా? ఇలాగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడకూడదు. కానీ ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ గారు ఈ రకంగా కామెంట్ చేశారు. అదీ కాకుండా ప్రభుత్వం తరపున చేసిన ఏ పనికైనా సరే ముఖ్యంగా జవాబుదారీతనం ముఖ్యమంత్రిది అవుతుంది. అందులో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఎంతవరకు ఉంది పాత్ర అని తెలియపోయినా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు దాని మంచి చెడులు పర్యవసానాలు ఏదైనా సరే అది అల్టిమేట్‌గా గవర్నమెంట్‌కి వస్తుంది. తద్వారా ముఖ్యమంత్రిని క్వెషన్ చేస్తారు ఎవరైనా సరే. ముఖ్యంగా ఉప్పు, నిప్పులో ఉన్నటువంటి ఆ పాలకపక్షం, ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా క్వెషన్ చేస్తుంది. ఎందుకంటే ఒక సంఘటన చూస్తే నిజంగా ఇంతే అనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపులర్ అవ్వాలని చెప్పి రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నిటికి చాలామంది వ్యక్తిగతంగా చేస్తున్నారు, వ్యవస్థాగతంగా చేస్తున్నారు. ఇది చూస్తున్నాం. ఇంకా విషయానికొస్తే ఈ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నారు అంటే ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారా? విమర్శిస్తున్నారు. డైరెక్ట్‌గా విమర్శే అని పడుతుంది. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనోభావాల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో సార్లు వాళ్ళ మనోభావాలు తెప్పి ఎంతో అన్యాయం అయ్యి ఒక ఉద్యమం చేసి తెచ్చుకున్నారు. తెలంగాణకి మనందరికి వచ్చిందది తెచ్చుకున్నారంటే. అటువంటి మన మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన, అలాగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటి ఇంత మాటలు చెప్తున్నానంటే, ఏదో మనకి ఒక దాన్నేమంటారు మిస్ యూనివర్సా ఏదో మిస్ వరల్డ్ సంథింగ్ అటువంటి కాంటెస్ట్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం ప్రెస్టీజియస్‌గా కండక్ట్ చేస్తోంది. మన హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేస్తోంది. ఈ మిస్ వరల్డ్ ఆహ్, అది దేశ విదేశాల నుంచి అందరూ అందమైన అమ్మాయిలు వస్తూ ఉంటారు అని ఆయన ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. గుడ్. అది కూడా జరుగుతుందా? లేదంటే మన పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, ఆ చర్య, యుద్ధం దీని మీద కొంత మీమాంస వచ్చింది. కానీ ఎట్టకేలకు అది సద్దుమణిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ కంటెస్ట్ మనకి సుముఖంగానే జరిగే ప్రసక్తి వచ్చింది. విదేశాల నుంచి అందమైన యువతులు అదొక సాంప్రదాయంగా జరుగుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సుందరుల్ని, అందమైన వాళ్ళని ఎంపిక చేయడం. ఇదనేది అది ఒక అది కరెక్టా? రాంగా? ఆడవాళ్ళ అందంగా అందాల్ని ఎలా ఎలా అంచనా వేస్తాం? ఇటువంటి కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ విశ్వసుందరిని ఎంపిక చేయడం అనేది ఒక సంప్రదాయంగానే వస్తుంది. అన్ని దేశాల నుంచి కూడా అందంగా ఉన్న వాళ్ళని దానికి సంబంధించినటువంటి అర్హత, యోగ్యత, అందం ఇవన్నీ చందం, చదువు, తెలివి అన్నీ ఉన్న వాళ్ళని ఒక విశ్వసుందరిగా ఎంపిక చేయడం అనేది మనకు జరుగుతున్నటువంటి ప్రక్రియ. సరే ఆ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున జరగడానికి చేస్తే ఇక్కడ జరిగింది ఏమిట్రా అంటే వీళ్ళందరూ ఇవాళ సరస్వతీ నదికి పుష్కరాలు. చాలా పవిత్రమైనటువంటి రోజు. మిథున రాశిలోకి గురుడు ప్రవేశించాడు. ఆ సరస్వతీ నది పుష్కరాలు మన అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో అంతర్వాహినిగా గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నది 3 ప్రవహించడం వల్ల అక్కడ మనకు కనపడపోయినా ఈ పుష్కరాలు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి మన తెలంగాణలో కూడా పలు చోట్ల స్నానం చేయాలి అనేది ఈ త్రివేణి సంగమంలో సరస్వతి నది ఉంది కాబట్టి జరుగుతోంది. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. పుష్కరాలంటే మళ్ళా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. సో, సరస్వతి నదికి పుష్కరాలు జరిగిన ఈ శుభ సందర్భంలో ఇలా జరుగుతూ ఉంటే మరి ఏమనుకున్నారో తెలీదు గానీ, ఆ విదేశాల నుంచి ప్రపంచ సుందరిగా అవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన సుందరీమణులందరికీ అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో కూడా క్రికెటర్స్ గానీ, ఫుట్‌బాల్ గానీ ఇలాంటి ఏదైనా ఒక టోర్నమెంట్స్ గానీ, ఏదైనా ఇలా జరుగుతున్నప్పుడు పోటీలు జరుగుతున్నప్పుడు విదేశాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకొక గౌరవం ఇవ్వడం, వాళ్ళకొక గౌరవ స్వాగతం పలకడం అనేది చూస్తూ ఉంటాం. మన భారతీయుల నుంచి క్రికెట్ కూడా వెళుతున్నప్పుడు ఇంగ్లాండ్ గానీ, ఆస్ట్రేలియా కానీ ఇంతకుముందు మనం చూసున్నాం. మన ప్లేయర్స్ మెడల్లో ఏంటి దండలు వేసి, పూల దండలు వేసి, అలాగే బొట్టు పెట్టి, హారతి ఇవ్వడం దాకా మనం చూసాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకెళ్ళింది. ఆ స్వాగతాలు చెప్పడంలో, ఆ గౌరవించడం అనుకున్నాం. అది మన సాంప్రదాయం అనుకున్నారు. మరి అది సాంప్రదాయం అయితే కాదు. విశ్వసుందరిని ఎంచుకోవడం అనేది సాంప్రదాయం కావచ్చు కానీ వరల్డ్ వైడ్‌గా వాళ్ళకి కూర్చోపెట్టి వాళ్ళందరికీ పళ్ళెల్లో పాదాలు పెట్టమని చెప్పి, ఆ పాదాలు కడిగి, ఆ పాద పూజ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో అర్థం గాక తెలంగాణ వాసులంతా తల పట్టుకున్నారు. దానికి కూడా ఏంటి దానికి శాస్త్రం ఏంటి, ప్రమాణం ఏంటి, తంత్రం ఏంటి ఏమి అర్థం కావట్లే. వాళ్ళు వచ్చారు. సాటి మహిళామణులు అందంగా ఉండాలని కాంపిటీషన్‌కొచ్చారు. కాంపిటీషన్‌కొచ్చిన వాళ్ళు కాళ్ళు కడగడం ఏంటండి?
నిజంగా నాకు కూడా అర్థం కాలేదు. ఆ విషయం వెనకాల ఏమైనా ఉందేమో తెలీదు. పోనీ వాళ్ళని గౌరవించడం అంటే అది మన సాంప్రదాయం కాదు కదా! పూర్ణకుంభ స్వాగతం అని ఒకటుంటారు. పూర్ణకుంభంతో వేద మంత్రాలతో ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళ ముందు వెళ్తూ రెడ్ కార్పెట్ ఎర్ర తివాచీ మీద వాళ్ళని లోపల దాకా తీసుకెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం ఉంది. పూర్ణకంబ స్వాగతం. వేద మంత్ర ఆశీర్వచనాల మధ్య వేద పండితులు మంత్రోచ్చారణ చేస్తుంటే వెళ్ళడం ఒక రకమైనటువంటి స్వాగత కార్యక్రమం. ఎవరినైనా సరే అది గౌరవించుకోవడం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి మాలలు వేయడం, అలాగే పూలమాలలు వేయడం, అలాగే మన పన్నీరు ఇలా జల్లడం నెత్తిపైన లేదా బట్టల పైన. ఈ ఈ ఇంకా మాట్లాడితే హారతి ఇవ్వడం కూడా మనం చూసి ఉన్నాం. అవతల వాళ్ళకి మన పద్ధతి ప్రకారం. ఈ పాదాలు ఎప్పుడు ఎవరిని కడగాలనేది ఒకవేళ అది రేవంత్ రెడ్డి గారి నిర్ణయమో లేదా ఆయనకు తెలియకుండా ఆ అధికారులు బాగుంటుంది లేదా రేవంత్ రెడ్డి గారికి కూడా ఆనందంగా ఉంటుంది మన సంప్రదాయం చెప్పడం అని అనుకుని ఎవరన్నా చేస్తే కూడా తప్పు. పాదాలు ఇంకొకళ్ళ పాదాలు పాదాభిషేకం చేయడానికి, పాద పూజ చేయడానికి చాలా పరిమితులు మన పురాణాల్లో గాని, మన శాస్త్రాలు గాని ఉన్నాయి. లోతుగా వెళ్ళక్కర్లేదు గానీ. కన్యాదానం చేసినప్పుడు మాత్రమే అల్లుడు కాళ్ళు ఈ కూతురు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు అంటే మామగారు, అత్తగారు కలిసి కడగడం జరుగుతుంది యాక్చువల్‌గా జరగాలంటే. లేదు పీఠాధిపతులు గాని వాళ్ళెవరైనా వస్తే కూడా దానికి సంబంధించి ఆ పీఠాధిపతుల పాద పూజ చేయడానికి ఒక ఒక ఈ రకంగా ఉంటుంది. అలాగే దైవికమైనటువంటి ఎవరైనా క్యారెక్టర్లు ఉంటే కూడా ఆ పాదాల మీద పుష్పాలు వేయడం, పుష్పాల మీద వాళ్ళు నడవడం, వీళ్ళంతా ఏంటంటే దైవికమైనటువంటి పర్సనాలిటీస్ ఉంటారు కదా! అటువంటి వాళ్ళమాట. మతాధికారులు అది అది ఒక పద్ధతి ఉంటుంది. అలా ఈ పాదాలు కడిగి ఆహ్, మ నీళ్లు జల్లుకోవడం అనేది నార్మల్‌గా చేయకూడదనమాట. నార్మల్‌గా పాద పూజలు చేయడం నిషిద్ధం. పాదాలకు నమస్కారం చేయడం ఓకే. అందులో ఎటువంటి వేదార్హత గాని, ఇంకోటి గాని, ఇంకో దైవికమైన అర్హత గాని లేకుండా ఇక్కడ తెలంగాణ మహిళలకు చెప్పి అదేదో కార్యక్రమంలాగా అది వేడుక కార్యక్రమం వాళ్ళందరినీ కాళ్ళు పెట్టమని చెప్పి ఆ పాదాలు కడగడం. దేనికి కడుగుతున్నారు పాదాలు? పర్పస్ ఏంటి ఈరోజు? ఆ రామప్ప దేవాలయంలో ఎక్కడో ఈ సంఘటన జరిగినట్టుంది. నిజంగా కూడా ఇది స్వాగత సత్కారంలో భాగమైతే కాదు. పోనీ మాట మాటికి మనం మాట్లాడుకుంటున్న తెలంగాణ సాంప్రదాయం, ఆ సాంప్రదాయంలో భాగం కూడా ఇది కాదు. ఇంతకుముందు చాలా ముఖ్యమంత్రులొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారి తర్వాత ఈయనొచ్చాడు. ఇప్పుడు కూడా చూస్తే ఇక్కడ మన ఎవరో ఆటగాళ్ళో లేదా రాజకీయ నాయకులో ఇంకోళ్ళో వస్తే స్వాగతిస్తాం. వాళ్ళకి గౌరవిస్తాం. తెలంగాణ మర్యాదలన్నీ చూపిస్తాం. మంచి భోజనం పెడతాం. సాంప్రదాయాల్లో విందు భోజనం కూడా పెడతారు. మంచి పార్టీగా వీళ్ళందరికీ ఒక చోట కలిసి. ఇవన్నీ కరెక్టే గానీ, ఇంకా ఇందాక చెప్పినట్టుగా పూలమాలలు వేసి, ఇది చేసి మన పూల దండలు వేసి, ఆ రకంగా పన్నీరు చల్లి, ఇంకా మాట్లాడితే తిలకధారణ చేసి, ఇదంతా కూడా సాంప్రదాయంలో భాగమని చెప్పాలి తప్పితే, ఇత్తడి పళ్ళాలు తీసుకొచ్చి అందులో పెట్టి పాదాలు ఎవరు కడుగుతున్నారు మరి? వాడు వచ్చింది అంత గొప్పవాళ్ళైతే, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సాధారణ మహిళలు ఎందుకు కల క క కడగాలి? వాళ్ళెవరైనా అధికారులు ఎవరు రాలేదే? వాళ్ళు మళ్ళా పెయిడ్ ఆర్టిస్ట్‌లా వాళ్ళెవరైనా తీసుకొచ్చారా? ఏంటసలు ఇదసలు ఏమి మనకు అర్థం కావట్లేదనమాట ఈ ప్రక్రియ. దీనంతటికి ఖచ్చితంగా ప్రతిపక్షం లేదా కేటీఆర్ గారు, లేదా హరీష్ రావు గారు, ఇంకో కేసీఆర్ గారు అడిగారంటే కారణం ఉంది. అసలెందుకు మీరు ఆ కంటెస్టెంట్లు వస్తే మిస్ వరల్డ్ వాళ్ళకి ఈ పాద పూజలేమిటండి? పాదాలు కడకలేంటి? పాదాభిషేకాలేమిటి? అర్థం కాని విషయం ఇది. నిజంగా ఎవరు చేసినా కూడా అది మనం సమర్థనీయం కాదంటాను. పాదాలు కడగడానికి చాలా అర్హతలు, చాలా యోగ్యత ఉండాలి. కడిగించుకునే వాళ్ళకి కూడా ఉండాలి. మళ్ళీ అది కూడా ఇందులో. నార్మల్‌గా ఎవరి పాదాలు కూడా చెప్పాక కొన్ని మాతృపూజ చేస్తాం. ఆ మాతృమూర్తి అంటే తల్లికి. తల్లికి పాదాలు కాళ్ళు కడిగి ఆ నీళ్లు జల్లుకుంటే మనకి పుణ్యం, మొత్తం పుణ్యలోకాలన్నీ తిరిగొచ్చినట్టు ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి మనకి ఏదో కొత్తదనమో, లేతే వైవిధ్యమో, లేదంటే ఏదో సంప్రదాయమో తెలియక చేసే పనులాగా ఉంటాయి. లేదంటే పండితులున్నారు గాబట్టి వాళ్ళనడగచ్చు. ఏం చేస్తే బావుంటుందండి? ఇలాగ ఏనా మీ విశ్వసుందరులు అంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లతో వాళ్ళ అందచందాలు, హొయలు ఒలకబోస్తూ అలా నడుస్తూ జడ్జిల యొక్క మార్కులు వేయించుకుంటూ వెళ్తారు తప్పితే వాళ్ళకి ఇవన్నీ అవసరమే లేగా. పోనీ మన భాగంగా ఏదో చూపిద్దాం రామప్ప గుడి అది బాగా ప్రసిద్ధి చెంది యునెస్కోలో కూడా సెటిల్ అయింది. మన వరల్డ్ ఫేమస్ కానీ అటువంటి వాటికి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలనే ఉద్దేశం మంచిదే. వాళ్ళు అలా వరుసగా కుర్చీల్లో కూర్చోబెట్టి ఈ పాదాలు కడిగించడం అనే విషయం ఎవరి నిర్ణయం అయినప్పటికీ కూడా సహేతుకమైనది కాదు.
దానికి ప్రభుత్వానికి ఇటువంటి చర్యలకు బాధ్యత. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్ ఎవరు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే అని చెప్తాంగా. మన భారతదేశంలో ఏదైనా మంచొచ్చినా, చెడొచ్చినా ముందు ప్రధానమంత్రి మోడీ గారిని మనం ఆ విషయంలో మనం మాట్లాడతాం. మోడీ గారు ఏంటండి ఇలా చేశారేంటండి, ఈ స్కీమ్ ఇచ్చారేంటండి, అలా చేశారు, యుద్ధం ఉంది ఏంటండి అలా ఆపేశారండి అంటాం. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మాట్లాడాలంటే గనక ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినో లేతే వీళ్ళని మనం మాట్లాడడం సహజంగా. ఇంకోటేంటంటే ఈ పాద పూజ అనేది ముఖ్యంగా హిందూ మత సంప్రదాయంలో ఒక భాగం అనుకుంటే, హిందూ మత సాంప్రదాయంలో పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఆడవాళ్ళని మన ఆడపడుచుల చేత కాళ్ళు కడిగించాలని ఏమీ లేదు. అస్సల ఆ కాళ్ళు ముట్టుకోవడమే తప్పు ఒక రకంగా. మాటాడితే ఇంకా మాటాడితే. అది కూడా మన మన మనోభావాలు తప్పవా? మన ఆడవాళ్ళని కించపరిచినట్టు కాదా? దీన్ని డెఫినెట్‌గా ఇది కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎవరిదైనా సరే నిర్ణయం దానికి బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిది అవుతుంది. కేటీఆర్ గారు అందుకే అన్నారు. అంటే మాటలేవైనా మతి స్థిమితం కోల్పోయాడా? ఎందుకింత చేస్తున్నాడు ఇలాంటి విషయాలని చెప్పేసి. కొన్ని విషయాల్లో బాగా మన సంప్రదాయాలను ప్రజెంట్ చేయాలి. మోర్ దెన్ దట్ ఇంతకుముందు గవర్నమెంట్ కన్నా అనుకుని ఇటువంటి పొరపాటు చర్యలైనా ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందా ఏంటో కూడా ఊహించుకోవాలన్నమాట. కాళ్ళు కడగడాలు ఈవెన్ దో ఆయనకైనా ఎప్పుడైనా మన బా మన ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి పైకొచ్చారు. ఆయన పాదాలు మనమేమైనా కడిగామా? మన తెలంగాణ పౌరులు మనందరికీ ఎంతో చేస్తున్నాడు కదా! ఇంతకుముందు ముఖ్యమంత్రి గారికైనా కడిగామా? వాళ్ళకి లేని ఈ మర్యాద, ఈ సాంప్రదాయం ఇప్పుడేదో వచ్చి మన విశ్వసుందరులకి ఎందుకండి? కంటెస్టెంట్లు వాళ్ళు. అసలు ఎవరికి ఏం చేస్తున్నాము? ఒక యుగ పురుషుడో, ఇంకో మహాకవో ఎవడో ఉన్నాడంటే అదొక మర్యాదగా అది కూడా చెప్పా. పూర్ణకుంభ స్వాగతం ఇవ్వచ్చు. స్వాగత సత్కారాలు ఘనంగానే చేయొచ్చు. బట్టలు పెట్టొచ్చు. శాలువాలు కప్పొచ్చు సన్మానాలు చేయాలంటే. అలాగే మనకిక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమైనటువంటి దేవీ దేవతలు ఉంటారో వాళ్ళ యాదగిరి గుట్ట నరసింహస్వామిది గాని, ప్రతిమ గాని, అలాగే అక్కడ రామప్ప దేవాలయం ఉన్నటి ఆ శివుడి యొక్క విగ్రహం గాని, ఒక పటం గాని, ఒక మెమెంటో గాని వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చిన సెలబ్రిటీస్‌కి ఇవ్వడంలో కూడా అది స్వాగత సత్కారంలో భాగంగానే మనం భావించొచ్చు. ఇప్పుడు కూడా మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాం. ఆయనకు శాలువా ఒకటి చేశారు. ఇవన్నీ మర్యాదపూర్వకమైన సాంప్రదాయాలుగా. అలాగే ఇప్పుడు ఆ మిస్ వరల్డ్‌గా వచ్చిన కంటెస్టెంట్‌ని మనం విమర్శించకూడదు. వాళ్ళకేమీ తెలీదు. ఇది నిజమే కామోసు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఒక ఆహ్, బొట్టు పెట్టొచ్చు, మాల వేయొచ్చు, పన్నీర్ చల్లొచ్చు, అలాగే శాలువా కప్పొచ్చు, చేయొచ్చు. మర్యాదపూర్వకంగా మన సాంప్రదాయం కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేయొచ్చు. కానీ ఈ పాదాలు కడగడం ఏంటో నాకైతే నిజంగా అర్థం కాలేదు. దీని వెనకాల ఏమైనా ఉందేమో మర్మం. ఆయనకి ఏమైనా సలహాదారులు కానీ, పండితులు గాని ఇచ్చారేమో నాకు తెలీదు గానీ, ఎప్పుడైనా సరే మనం చూస్తే ఆఖరికి రేవంత్ రెడ్డి గారు గుర్తించుకుంటే ఆయన కూతురు కన్యాదానం చేసినప్పుడు ఆ అల్లుడు కడిగుంటాడు కాళ్ళు. వాస్తవంగా అంటే. అంటే అతనే విష్ణుమూర్తి స్వరూపం లక్ష్మీదేవి నా కూతురు చేతులు పట్టుకోమని చెప్పి దాన్ని అందుకో నువ్వు కలకాలం నడుమని చెప్పి నీకు కన్యాదానం స్వీకరించమని చెప్పి ఆయన కాళ్ళు కడిగి నా కన్యను స్వీకరించు అని చెప్పి చెప్పారన్నది ఒక మన సాంప్రదాయంలో కాళ్ళు కడిగే పరిస్థితి ఏమైనా ఉంటే అది. తర్వాత నేను చూసినటువంటిలో మాతృపూజ. అమ్మకి ఎప్పుడైనా మన జన్మనిచ్చి ప్రాణం పోసింది కాబట్టి అమ్మకి పాద పూజ చేయొచ్చు, పాదాభివందనం చేయొచ్చు. అలాగే కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీద వేసుకోవచ్చు. కాబట్టి ఈ చర్య వెనకాల ఏం జరిగినా కూడా ఇది 100% మనోభావాలు దెబ్బతినే విషయమే. అందులో మన ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు వాళ్ళెవరికో కాళ్ళు కడగడం అనేది ఏమిటో కూడా అర్థం కాలేదు. నిజంగా అర్థం కాలేదు. దీని వెనకాలేనా ఉంటే తెలుసుకోవాలే తప్పితే పండితులు చెప్పినట్టుగా ఇదేదో ఆయన్ని విమర్శించడం కాదు. ఇది మన సాంప్రదాయం అయితే కాదు. ఖచ్చితంగా చెప్పగలను. చేయడంలో తప్పంటే తప్పే. ఇంకోళ్ళ పాదాలు ముట్టుకోవడానికే అసలు అవకాశం లేదు. ఎవరైనా పాదాలు ఎత్తులు ఇలాంటి వాళ్ళొస్తే వాళ్ళ పాదాలు మనం ముట్టుకోం. వాళ్ళెప్పుడూ అనుష్ఠానంలో ఉంటారు కాబట్టి. పాదాలనేవి చాలా ముఖ్యమైనవి. మనం కూడా గమనిస్తే వెంకటేశ్వర పాదాలంటారు. ఆ పాదాలు నమస్కారం చేసుకుంటే చాలట. అటువంటి పాదాల విషయంలో మనం పాద పూజల విషయంలో ఈ పాదాలు కాళ్ళు కడగడం విషయంలో కూడా కొంతమందికే పరిమితం కాబట్టి భగవత్ స్వరూపులకు గానీ, సాక్షాత్ భగవంతుడికి గానీ ఈ పాదాభివందనాలు చేయడం గానీ, పాదాభిషేకాలు చేయడం గానీ చేయాలి తప్పితే ఇలాగ వేడుకగా ఎవరినో పిలిచి కడిగించి అక్కడ అందరూ చప్పట్లు కొట్టి సరదాగా చేసుకునే వేడుకైతే కాదు. వాళ్ళేమని తక్కువ చెప్పిన వాళ్ళకి తెలంగాణ గుర్తుండిపోయేటట్టుగా వాళ్ళకి స్వాగత సత్కారాలు ఇవ్వచ్చు. మంచి విందు భోజనం తెలంగాణలో దొరికే మంచి మంచి డిష్‌లతో భోజనం పెట్టొచ్చు. వాళ్ళకి ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇది చిన్న విషయం కాదు. మిస్ వరల్డ్ కంటెస్ట్ కంటే మనకిక్కడ జరుగుతోందంటే చాలా ప్రౌడ్ మూమెంటే. దాంట్లో డౌటేం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు. కానీ ఎమోషనల్‌గా చేసే కన్నా ఆలోచించి చేస్తే బావుంటుందనేది
ఒక అందరూ అనుకునే విషయం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక మతి స్థిమితం తప్పిందా? మతిలేని పనులా? మీ ప్రతిపక్ష నేతలు వాడుకునే కాయిన్స్ కాబట్టి వాటి గురించి మనం ఏం చెప్పలేం గానీ, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కాబట్టి మనోభావాలకు ముఖ్యంగా ఇవ్వండి. వాళ్ళ మాటల్లో ఎలాంటివి ఉన్నా మన ఆడపిల్లల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది సమర్థనీయం కాదు. అన్యథా భావించకండి. జై హింద్.